మీ మనవరాల్ని సేవ్ చేసినందుకు ఏదో విధంగా నా రుణం తీర్చుకుంటాను అన్నారు కదా. మీరు నిజంగా మనస్ఫూర్తిగానే ఆ మాట అంటే నాకు నిజం చెప్పండి. అసలు మా ప్రాజెక్టులో ఏం జరుగుతుంది? మీ సారు మా వదిన కలిసి ఏం చేస్తున్నారు? మీ ప్రాజెక్ట్ గురించి నాకేం తెలియదు సార్. ప్రాణానికి ప్రాణమైన మీ మనవరాలి మీద ఒట్టేసి చెప్పండి, నిజంగా మీకేం తెలీదా? మీరు చేసిన సాయానికి కృతజ్ఞతగా ఇప్పటికీ నేను నిజం చెప్పకపోతే మనిషిగా నేను చచ్చిపోయినట్టే సార్. సార్, నిజంగా మీ ప్రాజెక్టు పెద్ద బోగస్ సార్. ఆ గవర్నమెంట్ ల్యాండ్ పర్మిషన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ ప్రాజెక్టులో జరిగిన అన్ని లావాదేవీలు ఫేక్ సార్. మీ వదిన గారు, మా సారు మీ దగ్గర చెప్పేది ఒకటి, కానీ వాళ్ళు చేసేది ఇంకొకటి సార్. ఏం చేస్తున్నారు? ప్రాజెక్టుల ద్వారా జనాల నుంచి వచ్చే 100 కోట్లు కొట్టేయడానికి మా సారు, మీ వదిన కలిసి పనిచేస్తున్నారు. ఈ విషయం జర్నలిస్టు స్వాతి కనిపెట్టిందని తన్ని కిడ్నాప్ చేసి దాచిపెట్టారు సార్. ఈ విషయాలన్నీ సింధు గారికి తెలుసు. అందుకే ప్రతిసారి మీ ప్రాజెక్ట్ని అడ్డుకోవాలని, ఆపాలని చూస్తుంది. స్వాతిని కాపాడి స్వాతి దగ్గరున్న ఎవిడెన్స్ మీకు ఇవ్వాలని చూసింది. మీ వదిన బండారం బయట పెట్టాలని చూసింది. మీ వదిన, మా సారు కలిసి సింధుని అన్యాయంగా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారు. చివరికి మీ వదిన మీ అమ్మగారిని కూడా వదలలేదు సార్. మీ అమ్మ మీ వదిన నిజస్వరూపం కళ్ళారా చూసింది. అందుకే ఆమెను తల మీద కొట్టి ఇంట్లో గదిలో బంధించి చిత్రహింసలు పెట్టి పిచ్చెక్కేలా చేసింది సార్. మీ వదిన ప్లాన్ అంతా చివరికి వచ్చేసింది సార్. ఇప్పుడు ప్రాజెక్టులో కొట్టేసిన డబ్బంతా హవాలాలోకి మార్చేస్తున్నారు. మీరిప్పటికీ నా మాట నమ్మకపోతే ఇవాళే మా సార్కి, మీ వదినకి హవాలా పర్సన్తో మీటింగ్ జరగబోతోంది. అక్కడికి వెళ్ళి చూస్తే మీకు అంతా క్లారిటీ వస్తుంది. మీ వదినతో కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. తనంత మంచిది కాదు. తనకు అడ్డు వస్తే సింధు, మీ అమ్మ, జర్నలిస్ట్ స్వాతిలాగే మిమ్మల్ని వదిలిపెట్టదు. చంపేసినా చంపేస్తుంది సార్. వాళ్ళ మీటింగ్ ప్లేస్ ఎక్కడ జరుగుతుంది? అది మీ ప్రాజెక్టు కాపాడటం కోసం సింధు గారు తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడుతుంది సార్. సరే, వస్తాను. సార్, ఈ విషయాలన్నీ నేను మీకు చెప్పినట్టు మా సారుకు గాని, మీ వదినకు గాని దయచేసి చెప్పకండి సార్. నన్ను బతకనివ్వరు. మధు, ఎందుకింత మూర్ఖంగా ఉన్నావు? ఆ అత్తయ్యని ఎందుకలా హింసిస్తున్నావు? కోడలుగా నిన్ను ఎంతో బాగా చూసుకున్న అత్తయ్యని ఇలా నరకయాత్ర పెట్టడం కరెక్ట్ కాదు.
అయినా అత్తయ్యని బాధ పెట్టి నువ్వు సాధించేదేంటి? ఆ అత్తయ్యని ఈ పరిస్థితికి దిగజార్చి ఎందుకలా బాధ పెడుతున్నావు? ఆ అత్తయ్యని ఈ దుస్థితికి ఎందుకు తీసుకొచ్చావు? నీ విషయంలో అత్తయ్య ఏం పాపం చేసిందని ఇలా సాధిస్తున్నావు? మీ అత్తయ్య మావయ్య గురించి నీకు చాలా తక్కువ తెలుసు సింధు. వాళ్ళేం చేశారో నీకు తెలీదు. అత్తయ్య మావయ్య ఏం చేశారు? లేనిపోని కట్టుకథలు చెప్పక మధు. కట్టుకథ కాదు, నా వ్యధ, జరిగిన కథ. వాళ్ళేం చేశారో నీకు తెలుసా? అన్నీ నేను ఊరికనే చెప్తున్నాను అనుకుంటున్నావా? ఏంటా వ్యధ? నువ్వా ఇంటి కోడలైన తర్వాత అత్తయ్య మావయ్య నిన్నెలా చూసుకున్నారో నాకు తెలీదనుకుంటున్నావా? నువ్వు చూసింది చెప్తున్నావు, నేను జరిగింది చెప్తున్నాను సింధు. మీ అత్తయ్య మావయ్యని నువ్వు ఒకవైపే చూసావు, రెండో వైపు చూడలేదు. కాయిన్కి రెండు ముఖాలున్నట్టే వాళ్ళకు కూడా రెండు ముఖాలున్నాయి. ఆ రెండో ముఖాన్ని నువ్వు చూడలేదు. నేను ఈ పరిస్థితికి రావటానికి, ఇలా ఆలోచించటానికి, ఒంటరిగా అనాథగా ఉండిపోవటానికి కారణం వాళ్ళే. అసలు నా జీవితం ఎలా ఉండేదో తెలుసా? ఈ సొసైటీలో ఒక ఆడపిల్ల ఎవ్వరి తోడు లేకుండా ఒంటరిగా బతకటం ఎంత నరకమో నీకు తెలుసా? నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నువ్వు ఫేస్ చేసుండవు. నేను అనుభవించిన నరక యాతన ఎంత భయంకరంగా ఉందో అది నాకు మాత్రమే తెలుసు. అయినా మీ అత్తయ్య మావయ్య నువ్వనుకున్నంత మంచివాళ్ళు కాదు. వాళ్ళ గురించి నీకంటే నాకే బాగా తెలుసు చెల్లి. ఏంటి కొత్తగా నన్ను చెల్లి అంటున్నావు? ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికి ఏమవుతారో ఎవరికి తెలుసు. అయినా వరుసకి నువ్వు నాకు చెల్లెలివే కదా. ఏమంటున్నావు మధు? గతంలో అత్తయ్యకి మావయ్యకి నీకు మధ్య ఏదో సంబంధం ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు. అసలేం జరిగింది? నీ మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చేశారని, ఏం జరిగిందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అదంతా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అత్తయ్యని చూసావు కదా, ఆ స్వాతి ఫోన్ చెయ్యి.